ఏ సార్ సర్వే చేసినా కానీ ఇది ఎఫ్టీఎల్ ల్యాండ్ కాదు. అయినా మేము గడ్ల మిట్కెళ్ళి ఎఫ్టీఎల్ ల్యాండ్ అన్నా మేము గడ్ల మిట్కెళ్ళి కనీసం మాకు ఎట్లా అన్ని వసూలు చేసుకుంటారు. ఇప్పుడు ఎలా ఎఫ్టీఎల్ ల్యాండ్ అని తీసేస్తున్నారు. కనీసం ఒక నోటీస్ అని ఇవ్వాలి మాకు. కనీసం ఒక నోటీస్ అని ఇవ్వాలి మాకు. వితౌట్ నోటీస్ వచ్చి ఉన్న బలంగా తీసేసి రోడ్ల మీద వాడేస్తాం. మీ జీవితాలు ఎక్కడన్నా వండుకోండి, మీరు ఏడన్నా చావండి అంటే గరీబోళ్ళు. మేము దళితులము. మేము మా తాత కొన్నాడు ఇది 60 ఏళ్ళ కింద. అప్పటి నుంచి పొజిషన్ మీద ఉన్నాం. ఆల్రెడీ బౌండరీ ఫిక్స్ చేసుకోరు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంతా. ఆ బౌండరీ దాటేసి ఇప్పుడు లోపలికి వస్తున్నారు. ఆల్రెడీ మాకు డోర్ నంబర్లు ఉన్నాయి, పట్టా ఉన్నది, అన్నీ ఉన్నాయి. కరెంట్ బిల్ ఉంది, వాటర్ బిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. సీసీ రోడ్లు వేసారు గవర్నమెంటే. ఎట్లా వేసారు? డ్రైనేజ్ తీసింది గవర్నమెంటే. ఎట్లా వేసారు? ట్యాక్సీలు ఎందుకు కట్టించుకున్నారు? మరి అన్ని పేపర్ చూపించినా వాళ్ళకేం పట్టింపులు లేవు. ఆల్రెడీ స్టే చేసినాం మేము కోర్టు నుంచి. కనీసం ఆ స్టే కూడా చూస్తలేరు. ఆ సార్ ఏమో ఆదిత్య సార్ అంట ఎవరు, ఆయన ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, రెస్పాండ్ కాడు. ఏంది పరిస్థితి? దళితుల మీదకి పోము, దళితుల జోలికి పోము అని రంగనాథ్ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆయన చేసేది ఒకటి, ఆయన ఏసీ ఆఫీస్ లో కూర్చుంటాడు. చెప్పేది ఒకటి, ఆయన చేసేది ఒకటి. ఇక్కడ అండర్ గ్రౌండ్ కి వస్తే తెలుస్తుంది ఆయన కూడా ఎంతమంది జీవితాలు రోడ్ల మీద పడేస్తుండ అనేది. ఇదేనా సీఎం రేవంత్ రెడ్డి చేసేది అభివృద్ధి? దళితులని ఇదేనా చేసేది? దళితుల జోలికి పోమని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తాడు కదా. నేను దళితులు అని పాడమోయంగానే అయిపోదు కదా. మొన్న ఆయన చచ్చిపోతే ఆయన చచ్చిపోతే పాడబట్టుకొని వాళ్ళు పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు. మోత్కుపల్లి నరసింహ ఏమంటాడు? మా దళితులది పాడమోసినావు, నువ్వు దళితులు అని అనుకుంటావు. అందేసి చచ్చిపోతే దళితులని ఒకని పాడమోయంగానే ఆయనకి ₹1 కోటి ఇవ్వగానే ఆయనకి బిల్డింగ్ కట్టించుకోగానే అయిపోయిందా? మా జీవితాలంతా ఏం కావాలి? రోడ్ల పాలు కావాలనా? ఏందన్నా అడిగేటోళ్ళు లేడా? ఎంతమంది జీవితాలు ఖరాబ్ చేస్తుండనా పెద్దోళ్ళు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇల్లు లేదా? ఆయనది లేదా? ఎంతమంది లేరు? నా ఇమ్మడండి, ప్రూఫ్స్ తోటి నేను చూపిస్తా. ప్రూఫ్స్ తోటి నేను చూపిస్తా. ఎంతమంది మంత్రులు ఉన్నాయి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయి. నా ఎంబడి రండి, మీరు రండి, వాళ్ళని రమ్మనండి. తీసుకపోతా, నేను తీసుకపోతా. మరి వాళ్ళ జోలికి ఒక్కరి జోలికి పోరు, ఉన్నోళ్ళ జోలికి ఎందుకు పోరన్నా? మా పేదల జోలికి, మధ్య తరగతి వాళ్ళ జోలికి, దళితుల జోలికి ఎందుకు వస్తున్నారు? మేము ఆక్రమించుకుందా? ఇదేమన్నా ఆక్రమించుకుంటే అది కొట్టేసినప్పుడే కొట్టేస్తుండే. ఇన్ని రోజులు ఎందుకు ఆపుతుండే? అక్కడ కొట్టేసిరు. అవేళ మాసు వాళ్ళంటే మస్తు పైసలు ఉన్న వాళ్ళు. మా సోమత అంతే అన్న. ఒక మాట, ఈ ఫినిషింగ్ చేసింది గవర్నమెంటే కదా. గవర్నమెంటే ఫినిషింగ్ చేసింది. ఒకప్పుడు ఎఫ్టీఎల్ స్టోన్ అనేది ఈ ఫినిషింగ్ కింద 12 ప్లేస్ లో ఉన్నది అన్న సంగతి వీళ్ళందరికీ తెలుసు. ఏ ప్లేస్ లో ఉందో ఇప్పుడు జేసీ బయటతో ఆ ఎఫ్టీఎల్ స్టోన్ అనేది బయటకు వస్తుంది. ఎఫ్టీఎల్ పరిధి ఆడ ఉంది. ఆ పార్క్ కింద ఎఫ్టీఎల్ స్టోన్ అనేది ఉన్నది. దానికి మట్టి పోసేసి ఈ పార్క్ ఎందుకు వేసినట్టు? ఈ పార్క్ ఎఫ్టీఎల్ ఏడుకుందో ఆడికి ఆ పార్క్ వేయాలి కదా.